Okay, dear students, welcome to Ashok Online Classes. This is Shankar Reddy, Faculty of Arithmetic and Reasoning. మనం డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పేపర్ 5 గ్రూప్ 1 మెయిన్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా మనం ఈ వీడియోలో శాతము అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ శాతము అనే టాపిక్ మీద కనుక పూర్తి గ్రిప్ కనుక వస్తే మనకి 20 నుంచి 30 మార్కులు గ్రూప్ 1 మెయిన్స్లో మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. 20 నుంచి 30 మార్కులు నో డౌట్. అదే వేరే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయితే డెఫినెట్గా 40 నుంచి 50 మార్కులు ఈజీగా స్కోర్ చేయవచ్చు. మరి 20 నుంచి 30 మార్కులు ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయానికి వస్తే, ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్లో మొదటి 2 సెక్షన్లో మనకి బొమ్మల రూపంలో ఇవ్వబడిన దత్తాంశముల నుండి సరైన నిర్ణయాలు రాబట్టడం అనేది ఉంది. మరి దాంట్లో భాగంగా సరైన నిర్ణయాలు రాబట్టడంలో ప్రతి క్వశ్చన్లో శాతము అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్లో వచ్చే 10 నుంచి 20 మార్కులు వచ్చాయి. ఆ 20 మార్కుల్లో ప్రతి క్వశ్చన్లో ఈ శాతముల అప్లికేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇక రెండవది, ఈ శాతముల మన మీద కనుక పూర్తి గ్రిప్ కనుక ఉంటే మన గ్రూప్ 1 మెయిన్స్లోనే శాతముల మీద డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. బాగా ఏది అలానే లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్లో మీద ఖచ్చితంగా పోయిన రిక్రూట్మెంట్లో 3 క్వశ్చన్లు అడిగాడు. మరి అవి చేయాలంటే లాభ నష్టములు శాతము అనే దాని మీద పూర్తిగా గ్రిప్ అవసరం. అలానే బారువడ్డీ చక్రవడ్డీ విషయంలో మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా శాతములు మీద అప్లికేషన్స్ మనకు చాలా అవసరం. అలానే మిశ్రమాలపై సమస్యలు వచ్చినప్పుడు కూడా సరే, నాట్ ఓన్లీ ఇవి, ఈవెన్ నిష్పత్తి అనుపాతమైన, కాలము దూరమైన, కాలము వేగమైన, ఇతర ప్రతి దాంట్లో కూడా శాతం అనేది ఏమవుతుంది, ఇంటర్నల్ పార్ట్ అవుతుంది. కాబట్టి దీని మీద అప్లికేషన్స్ అనేవి మనకు చాలా చాలా అవసరం. ముఖ్యంగా శాతము అంటే ఏంటి, శాత రూపంలో ఉన్న వాటిని భిన్న రూపంలోకి ఎలా మార్చాలి, భిన్న రూపంలో ఉన్న వాటి సరైన శాతములు ఎలా నిర్ణయించాలి, ఇవి నిద్రలో లేపి అడిగినా చెప్పేటట్లు ఉండాలి. అంటే డైరెక్ట్గా అడగడు అనుకోండి, 25% ఎంత అని అడగడు. కానీ మనం ప్రాబ్లమ్ని సూక్ష్మీకరించేటప్పుడు ఇవన్నీ కూడా అంతర్గతంగా ఉపయోగపడుతూ ఉంటాయి. వీటితో పాటు శాతములపై ఉన్న అప్లికేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. శాతము అంటే 100%, 100కి అని అర్థం. మరి 100% ఏ ఏ సందర్భాలు ఉపయోగిస్తాము అనేది మెయిన్ కీలకమైన భాగం. 100% అంటే ఎప్పుడు కూడా ఫుల్ఫిల్మెంట్ అంటే మొత్తము అని అర్థం. 100% అంటే దేనికి, 100కి 100 మార్కులు వస్తే 100% అంటాం. అంటే ఇక్కడ 100%ని ఏ ఏ సందర్భాలు ఉపయోగిస్తాము అని అంటే, మొత్తం అనే పదం వచ్చిందంటే అది ఎప్పుడు కూడా 100%. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం విలువ, మొత్తం విద్యార్థులు, అప్పుడు ఆ విలువ ఎప్పుడు కూడా 100%. పోలిక విలువను ఎప్పుడు కూడా 100%గా తీసుకోవాలి. ఏతో పోలిస్తే బి వేతనం 20% ఎక్కువ అంటాడు. ఏతో పోల్చిన బి వేతనం ఎంత, 20% అయింది. అంటే ఏ వేతనం 100% అయితే బి వేతనం ఎంత అవుతుంది, ఇప్పుడు కూడా 100 + 20 120 అవుతుంది. అంటే ఇక్కడ పోలిక విలువ అనేది ఎప్పుడు కూడా 100%, ఆధార విలువ అనేది 100%, అలానే భిన్నములో హారము అనేది ఎప్పుడు కూడా 100%కి సమానం. తొలి విలువ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది, 100%కి సమానం. అలానే మనం గమనిస్తే అసలు లేదా పెట్టుబడి, అసలు అనేది ఎక్కడ వస్తుంది మనకి, బారువడ్డీ చక్రవడ్డీలో వస్తుంది. అసలు లేదా పెట్టుబడి అనేది ఎప్పుడు కూడా 100%. లాభ నష్టంలో కొన్న వెల అనేది ఎప్పుడు కూడా 100%. తర్వాత నిష్పత్తిలో భాగాలు అన్నింటి కూడితే వచ్చేది 100%. సెక్టార్ కోణముల మొత్తం ఎప్పుడు కూడా 100%. సో కాబట్టి ఇక్కడ 100% ఏ సందర్భాలు ఉపయోగిస్తాం అనేది మనకు చాలా చాలా కీలకం, అది చాలా ఇంపార్టెంట్. అది కాబట్టి ఈ శాతములు అనే దాని మీద ఉన్న, మామూలుగా మీకు గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు బేసిక్స్ మీద ఇవ్వరు, ఏదో 10-15 ప్రాబ్లం చెప్పేసి అయిపోయింది అంటుంటారు. అలా కాదు. ఇప్పుడు దాదాపు నా దగ్గర గైడెన్స్ తీసుకున్న వాళ్ళు ఎందుకు వాళ్ళకి 40 పైన, 50కి 40 పైన ఎందుకు ఎక్కువ మార్కులు వస్తాయంటే,
వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫియర్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఆయా టాపిక్స్ మీద వాళ్ళకి బేసిక్స్ మీద పూర్తి అవగాహన ఉండడం వలన, అంటే ఫౌండేషన్ కరెక్ట్గా ఉండడం వలన మనం ఏ ప్రాబ్లం అయినా చేయగలం అనే ఒక ధీమా అనేది వాళ్ళలో ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, ప్రతి ప్రాబ్లం అటెంప్ట్ చేయగలరు. సో మానసికంగా మనం దృఢంగా ఉన్నప్పుడు ఏ పనైనా మనం చేయడానికి అవకాశం ఉంటుంది, రెడీ అవుతాం. సో మానసికంగా దృఢంగా ఉండాలంటే ఫస్ట్ ఫౌండేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనం ఏదైనా ఇది. అందుకే ఆ విధంగా వాళ్ళు చేయడం వలన ఏమవుతుంది, చాలామందికి నా దగ్గర తీసుకున్న వాళ్ళకి 40 పైన మార్కులు వస్తుంటాయి. ఏది 50. ఇదివరకు 150 మార్కులు ఉంటే దాదాపు నా దగ్గర కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో 60% 130 పైన మార్కులు వచ్చాయి. దాంతో చూడండి మరి వేరియేషన్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, మిగతా వాళ్ళ అందరూ పోటీ పడుతుంటారు, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ 90-95. మరి ఈ పేపర్లో ఇదే విధంగా వాటితో పాటు పోటీపడి 115 మార్కులు ఒక విద్యార్థికి వస్తాయి. ఏది ఈ పేపర్ 5లో. అప్పుడు నా విద్యార్థికి ఇంకొక విద్యార్థికి 140 వస్తాయి. మరి ఎంత బెనిఫిట్ పొందుతాడో చూడండి. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎంత కష్టపడితే అన్ని మార్కులు తెచ్చుకోవడానికి వీలవుతుంది ఇది, కానీ అంత టైం దీని మీద స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం. ఒక్కసారి నీట్గా ప్రిపేర్ అయితే మిగతా వాటి మీద టైం స్పెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మధ్య మధ్యలో మనం అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటే మనకేమవుతుంది, గ్రిప్ పోకుండా ఉంటుంది. సో అందులో భాగంగానే ఏ విద్యార్థి కూడా ఇబ్బంది పడకుండా ప్రతి టాపిక్కి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక్కడ పర్సంటేజ్, శాతము, అసలు శాతం అంటే ఏంటి అనేది చూస్తే, శాతము తెలుగులో పర్సంటేజ్, సెంట్ అంటే 100కి. ఇప్పుడు ఇంగ్లీష్ టర్మినాలజీలో చూడండి, శాతము అంటే 100కి అని అంటున్నాం. శాతము అనగా 100కి అని అర్థం. 100కి అని అర్థం. శాతం అనగా 100కి అని అర్థం. 100కి అని అర్థం. అదే ఇంగ్లీష్లో మనం చూస్తే సెంట్ అంటారు చూడండి. సెంట్ మార్క్స్ వచ్చాయని అంటుంటామా, సెంట్. పర్సెంట్ మీన్స్ పర్ హండ్రెడ్. పర్సెంట్ మీన్స్ వాటి పర్ హండ్రెడ్. పర్ హండ్రెడ్ అంటే ఏంటి, 100కి అని అర్థం. తెలుగులో దీన్ని ఏమంటాం మనం, తెలుగులో 100కి. పర్సెంట్ మీన్స్ పర్ హండ్రెడ్ అని. హీ గాట్ వాట్ 80 మార్క్స్ పర్ 100. సో కాబట్టి పర్సెంట్ మీన్స్ అంటే 100కి అని అర్థం. శాతము అంటే 100కి. శాతం అంటేనే ఏమవుతుంది, 100ను బేస్ చేసుకోవడము అని. ఎక్స్ శాతం అనగా 100కి ఏంటి, 100లో ఎక్స్ శాతం అంటే ఏంటి, 100కి ఎక్స్ అని. 100కి ఎక్స్ అని దాన్నే మనం ఏమి రాస్తామంటే x/100 అని రాస్తాం. x/100, 100కి ఎక్స్ లేదా 100లో ఎక్స్. ఎక్స్ శాతం అంటే 100కి ఎక్స్ అంటాం. దాన్ని ఏమి రాయొచ్చు మనం భిన్న రూపంలో, x/100 అంటాం. కాబట్టి శాతము అంటే మనకు కావాల్సిన 100కి అని అర్థం. ఇప్పుడు చూడండి, మీకు 100కి 1 మార్క్ వస్తే 1 శాతం అంటాం. 1 శాతం అంటే 100కి 1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే, 1% అంటే ఏమి రాయొచ్చు, 100కి 1/100. ఇప్పుడు దీనికి అర్థం ఏంటి, తెలుగులో 100కి 1 అని అర్థం. 100కి 1 అని అర్థం. ఇవ్వండి, శాతం అంటే మనం ఏ విధంగా తీసుకోవాలి. శాతం అంటే 100కి, అంటే హారంలో 100 వస్తుంది అనేది దాని అర్థం. ఓకే. తర్వాత ఇప్పుడు ఏంటంటే, శాతములను భిన్న రూపంలోకి మార్చేది ఎలా, తర్వాత భిన్నములకు సమానమైన శాతం ఎలా చూస్తున్నాను నేను.
మనం చేయటానికి ప్రయత్నం చేస్తే మనకు ఈజీగా ఉంటుంది. సో శాతములకు సమానమైన భిన్నములు లేదా భిన్నములకు శాతమైన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రాస్తే ఇప్పుడు చూడండి, జనరల్గా శాతము దానికి సమానమైన భిన్నం. శాతం శాతం తర్వాత ఏంటి ఇక్కడ భిన్నం. ఓకే, 100% అంటే 100% దేనికి సమానం? 100/100. 100% అంటే ఏమి రాయొచ్చు? 100కి దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్? 100/100. 100కి 100 మార్కులు వస్తాయి. అప్పుడు ఇదేమవుతుంది? 1/1 ఈక్వల్ టు ఎంత? 1. అలానే 80% అంటే ఏమి రాయొచ్చు మనం? 80/100. అప్పుడు ఇదేమవుతుంది? 4. 24లు 25, 4/5. అది అప్పుడు భిన్నం ఏమవుతుంది చూడండి? 4/5. అంటే ఇప్పుడు ఎలా చేస్తున్నాము అనేది చూస్తే శాతం నుంచి భిన్నం రాయాలంటే 100తో భాగించాలి అని అర్థం. శాతం నుంచి భిన్నంలోకి మార్చాలంటే ఏం చేయాలి మనం? ప్రతిసారి 100తో భాగించాలి. 75% అలానే చేస్తే ఏమొస్తుందయ్యా అంటే 75 ఎంత? 100. ఎంత అవుతుంది? 25 3, 25 4, 3/4, 3/4. సో కాబట్టి ఇది 4/5 అయితే ఇదేమవుతుంది? 3/25 3/4. 100% అంటే 1, 80% అంటే 4/5, 75% అంటే ఇలా 66.67, 66 2/3% అంటే దీని సమానమైన భిన్నం ఏంటి అని అంటే 1/3. ఇది 2/3 ఏమొస్తుంది ఇక్కడ? 2/3. దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్? 2/3. 66 2/3 అంటే దాన్ని సింప్లిఫై చేస్తే 200/3. ఇప్పుడు దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాము అనుకోండి. 366 198 + 2 అంటే 200. 200/3 శాతం అంటే ఇంటూ 100. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 2 0 2 0 కలిపితే 2/3. తర్వాత 60% అంటే దీనికి సమానమైన భిన్నం ఏంటి అని చూస్తే 3/5. తర్వాత 50% అంటే ఎంత చూడండి? 1/2. తర్వాత 40% అంటే ఎంత చూడండి? 2/5. తర్వాత 33 1/3% అంటే ఇది మహిళల రిజర్వేషనే 1/3. తర్వాత 25% అని అంటే ఏమొస్తుంది? 1/4. ఓకే, అలానే చూస్తే దిస్ శాతము భిన్నం. శాతము ఏంటిది? భిన్నం. ఇవి ప్రాక్టీస్ అవ్వాలి. ప్రాక్టీస్ అవుతే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. తర్వాత 20% అంటే 1/5. 20/100 21, 25. తర్వాత 16 2/3%. 16 2/3% అంటే 1/6. 1/6. తర్వాత 14 2/7%. 14 2/7% అంటే 1/7. 7 14 ఎంత? 98, 98 + 2 100, 100/7 అంటే 1/7. తర్వాత 1 అంటే 12.12 8 12 90, 96. ఇప్పుడు చూడండి, ఇదే మనం రాస్తే 25/2, 100/4, 12.5% అంటే ఏ భిన్నానికి సమానము అనేది మనం గమనిస్తే 1/8 అంటాం. 1/8 అని ఎందుకంటాం? 8 12 ఎంత? 96. 96 అంటే మనకేమొస్తుంది? 4. 4/3 12 1/3
జనరల్గా చూడండి 1/8 అంటే ఏం రాయొచ్చు, 100/8 అంటే ఎన్నిసార్లు పోతుంది ఇక్కడ, 8 12 96, 4 ఎంత 8 అంటే 4 1 4 2 12.5. 12.5% అంటే మనకి ఏమొస్తుంది, 1/8కి సమానం, 1/8. అలానే 1/9 అంటే 11 1/9%. ఎంత ఇది, 1/9. 10% అంటే దేనికి సమానం అయితే 1/10. తర్వాత అదేవిధంగా 9 1/11% అంటే ఎంత అంటే 1/11. ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి ఏమై ఉండాలంటే మైండ్లో ఇదై ఉండాలి. కొద్ది బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మరికొన్ని కూడా ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమైంది, 100% అంటే ఏమవుతుంది 1. ఎందుకు 1 అంటే 100కి 100 కాబట్టి 1గా మనం తీసుకుంటాం, 1 కాబట్టి మరికొన్ని భిన్నాలు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇవి యాక్యురేట్గా మనకు వస్తే మిగతా ఏమైనా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే దీంట్లో భాగంగా 125%కి సమానది కనుక్కోవాలని. అంటే దీని అర్థం ఏంటి, 100% ప్లస్ ఎంత 25% అని అర్థం. 100% అంటే ఎంత అయ్యా 1, అంతే కదా, 100% అంటే 1. 25% అంటే ఎంత వచ్చింది చూడు, 1/4. 1 ప్లస్ 1/4 అంటే 4 ప్లస్ 1 ఎంత, 5/4. ఇలా అంటే 125% అంటే ఏమవుతుంది, 5/4 అని. కాబట్టి కనీసం వీటిని ప్రాక్టీస్ చేయగలిగితే, అంటే కనీసం ఆ భిన్నం ఇచ్చినా ఇది శాతం ఇచ్చినా దీని సమానమైన భిన్నం, మినిమం ఈ వాల్యూస్ని మనం బైహార్ట్ చేయగలిగితే, ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా మనం 100% మనం ప్రతి దాన్ని మనం సింప్లిఫై చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు 1/9 అంటే ఇమీడియట్గా నువ్వు చెప్పేటట్లు ఉండాలి, 11 1/9% అని. 1/8 అంటే ఎంత, 12.5% అని. సో సింపుల్గా ఇవన్నీ ఉంటాయి. సరే, వేరే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అది వేరు, ఇంకా కొద్దిగా పర్ఫెక్ట్ అవ్వాల్సి వస్తుంది. మనం గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా అంటే మినిమం అవి ఎలా వచ్చినాయి ఏంటి నేర్చుకుంటూ మిగిలిన వాటిని మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈజీగా ఉంటుంది. అలానే మనం తర్వాత నెక్స్ట్ చూస్తే 100%ను ఏ సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం, 100%ను ఉపయోగించే సందర్భాలు మనం చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్. 100%ను ఉపయోగించే సందర్భాలు, ఉపయోగించే సందర్భాలు 100%ను ఏ సందర్భాల్లో మనం ఉపయోగిస్తాము అనేది చూస్తే వంద శాతం ఉపయోగించే సందర్భాలు చూపిస్తా చూడండి. అసలు 100% ఎప్పుడెప్పుడు చూపిస్తామంటే మొత్తం విలువ ఎప్పుడు కూడా 100%. దీనిలో ముఖ్యంగా చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మొత్తం విలువ ఈక్వల్ టు లేదా మొత్తం విలువ అనేది ఎప్పుడు కూడా దేని సమానం అంటే మొత్తం నిష్పత్తికి సమానం. ఈ మొత్తం నిష్పత్తి అనేది శాతం రూపంలో దేనికి సమానం అంటే 100%. అదేవిధంగా సెక్టార్ కోణములలో ఎంతకు సమానం అంటే 360 డిగ్రీలకు సమానం. మొత్తం అనే పదం వస్తే ఎప్పుడు కూడా ఏమవుతుంది, శాతంలో 100%కి సమానం. మొత్తం అనే పదం, మొత్తం విద్యార్థులు, మొత్తం పెట్టుబడి, అందరూ, మొత్తం అనే పదం వస్తే ఎప్పుడు కూడా ఏమవుతుంది ఇక్కడ 100%. అదే
నిష్పత్తి అయితే మొత్తం నిష్పత్తికి సమానం, ఆ నిష్పత్తిలోని పదాల మొత్తానికి. అదే సెక్టార్ కోణంలో రూపంలో అయితే 360 డిగ్రీలకు సమానం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి దాంట్లో ఉపయోగపడేది. మనం అది తెలియక అక్కడ ఇవ్వలేదు కదా, వాళ్ళు చెప్పలేదు, ఎవరు చెప్పేది ఏముండదు. మొత్తం విలువ అంటే ఎప్పుడు కూడా 100% అని. ఇంకా ఏ సందర్భాలు ఉపయోగిస్తాము అని చూస్తే 2, తొలి విలువ లేదా పోలిక విలువ, తొలి విలువ లేదా పోలిక విలువ లేదా ఆధారపు విలువ, ఆధారపు విలువ, తొలి విలువ లేదా పోలిక విలువ లేదా ఆధార విలువ లేదా భిన్నములో హారం, భిన్నములో హారం, భిన్నములో హారం ఎప్పుడు కూడా దేనికి సమానం అంటే 100%కి సమానం, 100%కి సమానం. తొలి విలువ లేదా పోలిక విలువ లేదా ఆధార విలువ లేదా భిన్నములో హారం అనేది ఎప్పుడు కూడా, ఇవి ఏ పదం ఇచ్చినా కూడా అది ఎప్పుడు కూడా 100%కి సమానం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఒక గ్రామ జనాభా 1000 నుంచి 1200 పెరిగింది. జనాభాలో పెరుగుదల శాతం, జనాభాలో పెరుగుదల శాతం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఎందుకు ఇలా చెప్పుకుంటున్నామంటే అప్లికేషన్స్ రావాలని. గ్రామ జనాభా 1000 నుండి 1200కు పెరిగిన, 1200కు పెరిగిన జనాభాలో పెరుగుదల శాతం అన్నాడు అనుకోండి. జనాభాలో పెరుగుదల శాతం, ఎందుకంటే ఇవి మనకు డేటా ఇంటర్ప్రిటేషన్లో చాలా కీలకంగా వస్తాయి. గ్రామ జనాభా 1000 నుండి 1200 పెరిగిందంటే పెరుగుదల శాతం. ఇప్పుడు చూడండి, 1000కి ఎంత పెరిగింది? 1200 పెరిగింది. ఎంత పెరిగింది? 200 పెరిగింది. మనకు కావాల్సిందండి పెరుగుదల శాతం కదా. దీంట్లో ఏది 100%? తొలి విలువ 100%. అంటే 1000 అనేది ఇండైరెక్ట్ ఎంత శాతం? 100%. 1000 అనేది ఎంత? 100%. 1000 100% అయితే 200 ఎంత శాతం? అయిపోయాయి, అంతే కదా. ఇప్పుడు చూడు, 1000 అనేది తొలి విలువ అనేది ఎంత? 100%. ఎంత ఇది? 100. మరి పెరిగింది ఎంత? 200 కదా, అది ఎంత శాతం? అయిపోయాయి కదా. 1000లో 200 అనేది ఎన్నో భాగం? 1000ని దేంతో డివైడ్ చేస్తే 200 వస్తుంది? డివైడెడ్ బై 5, అంతే కదా. దీన్ని 5తో భాగిస్తే ఇది వస్తుంది. దీన్ని 5తో భాగించు, 100ని 5తో భాగిస్తే ఇది ఎంత శాతం వస్తుందా? 20%. అదే కదా ఆన్సర్. అంటే ఎంత శాతం పెరిగిందంటాం? 20% పెరిగింది అని అంటాం. ఇవే ఫౌండేషన్ అన్నమాట. ఇవి వస్తే మనకి నాన్ మ్యాథ్స్ అనేది, నాది బీకామ్, నాది బీఏ, నాది బీజెడ్స్, ఇవన్నీ ఉండవు. ప్రతి ఒక్కరు అంటాడు, అబ్బా డేటా ఉంది, నాది నాన్ మ్యాథ్స్. మ్యాథ్స్ వాళ్ళకి కన్వీనియంట్, మ్యాథ్స్ వాళ్ళకి కూడా ఇవి బేసిక్స్ మీద ఐడియా ఉండదు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా యాస్టేజ్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఈ 50 మార్కులు కీలకం. నాన్ మ్యాథ్స్ అయినా ఎవరికైనా వస్తాయి. కాకపోతే కొద్దిగా కష్టపడితే, ఆ బేసిక్స్ మీద కనుక మీకు గ్రిప్ వస్తే, ఈ శంకరెడ్డి సార్ని ఫాలో అవ్వండి, మీకు ఎందుకు రాదో చూపిస్తాను. అది డ్యామ్ షూర్, నో డౌట్. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మనం వెళ్ళగలిగితే చాలు. ఇప్పుడు తొలి విలువ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. తర్వాత పోలిక విలువ. ఇప్పుడు చూడండి, దాన్ని ఎలా రాస్తాము అనేది మనం గమనిస్తే, ఇది తొలి విలువ అనేది మనం చూసినాం. ఇప్పుడు ఏం చేస్తాం మనం? పోలిక విలువను మనం ఎలా పరిగణలోకి తీసుకుంటాం? ఓకే, ఎగ్జాంపుల్ 2,
పోలిక విలువ ఏతో పోల్చిన బి 20% ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఏతో పోల్చిన బి వేతనం 20% ఎక్కువ. 20% ఎక్కువ అంటే దీన్ని ఎలా రాయాలి అని అంటే, ఇది ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. ఎవరితో పోలుస్తున్నాం? ఏతో పోలుస్తున్నాం. పోలిక విలువ ఎప్పుడు కూడా ఎంత శాతం? 100. అప్పుడు ఎక్కువ అంటే 100 మీద ఎక్కువ అని, తక్కువ అంటే 100లోంచి తీసేయాలి. అదొకటి గుర్తు. అప్పుడు బి వేతనం ఎంత అవుతుంది? 120% అవుతుంది. ఇది అంటే పోలిక విలువ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది? 100% ఇలా తీసుకోవాలి అని అర్థం. ఇవి తెలియకనే నాన్ మ్యాథ్స్ అని వస్తాయి, ఎందుకంటే ఏం లేదు. ఏతో పోల్చిన బి 20% ఎక్కువ. ఎక్కువ అంటే 100 కలపండి, తక్కువ అయితే 100లోంచి తీసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆధార విలువ ఎప్పుడు కూడా 100%. బేస్ వాల్యూ. ఇప్పుడు ఏదైనా ఒకటి మనం చేసుకున్నట్లయితే, ఒక వ్యక్తి ఆదాయం 2000 నుండి 2500 పెరిగినది. మరి ఆధారము అంటే ఏంటి? ఇక్కడ బేస్ వాల్యూ అంటే ఆధార విలువ ఎప్పుడు కూడా 100%. సో అది పోలిక విలువ ఎలానో తొలి విలువ ఎలానో అలానే మనం తీసుకోవచ్చు. అలానే నెక్స్ట్ మనం చూస్తే భిన్నములో హారము అనేది ఎప్పుడు కూడా 100% ఉంటుంది. భిన్నం తీసుకో, 4/5 ఇది మీకు తెలుసు. దీంట్లో హారం ఏది? 5 కదా. 5 భాగాలు ఎంత అంటే కిందిది ఎప్పుడు కూడా హారం అనేది ఎప్పుడు కూడా 100%. అంటే 5 భాగాలు 100 అంటే ఒక భాగం ఎంత అయ్యా? 20. అప్పుడు 4 భాగాలు ఎంత చూడండి, 4 20లు ఎంత? 80% అంటాము. ఇది అంటే 4/5 అంటే 80% అని అర్థం. హారం 5 భాగాలు ఎప్పుడు కూడా, భిన్నంలో హారం ఎప్పుడు కూడా 100%. ఇది 5 భాగాలు 100 అయితే ఇది 4 భాగాలు ఆటోమేటిక్గా ఏమవుతుంది? 100 కంటే తక్కువ అవుతుంది. దాన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. ఏమని? ఆర్ 4/5 ఎంత శాతం అంటే 4/5 అంటే భిన్నాన్ని శాత రూపంలోకి తెలపాలంటే, హారం భిన్నాన్ని శాత రూపంలోకి తెలపాలంటే ఇంటూ 100తో గుణించాలి. ఎందుకు గుణించాలి? హారం ఎప్పుడు కూడా దేనికి సమానం? 100%. ఇది ఎప్పుడు కూడా 100% సమానం కాబట్టి అందుకే గుణించాలి అండి. ప్రతి బుక్కులో ఏమంటారంటే భిన్నమును శాత రూపంలోకి మార్చాలి అని అంటే 100తో గుణించాలి అని. ఎందుకు గుణించాలంటే అది చెప్పరు ఎవరు. ఎందుకు గుణించాలి అని అంటే హారం అనేది ఎప్పుడు కూడా 100% సమానం కాబట్టి. ఇప్పుడు ఈ 5 దీంట్లో ఎన్నిసార్లు పోతుందాయా? 20 సార్లు. 24 ఎంత? 80%. 24 ఎంత? 80%. సో ఈ విధంగా తొలి విలువ లేదా పోలిక విలువ లేదా ఆధార విలువ లేదా భిన్నముల హారం ఎప్పుడు కూడా దేనికి సమానం అవుతుంది? 100%కి సమానం అవుతుంది. మరో సందర్భం ఏంటి అనేది మనం గమనిస్తే నెక్స్ట్ చూడండి. కొన్న వెల ఒక వస్తువు కొన్న వెల ఎప్పుడు కూడా ఏమవుతుంది? 100%. కొన్న వెల ఒక వస్తువు యొక్క కొన్న వెల ఎప్పుడు కూడా ఏమవుతుంది? 100% అవుతుంది. అదేవిధంగా ఆదాయం అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది? 100%. ఇప్పుడు చూడండి, కొన్న వెల ఎంత? 100%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ఒక ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ఒక వస్తువును 720 రూపాయలకు అమ్మగా వ్యాపారి 20% లాభం పొందుతాడు. మరి ఆ వస్తువు కొన్న వెల ఎంత? చూడండి, ఒక వస్తువును 120 రూపాయలకు లేదా ఏమి రాస్తాం మనం? 720 రూపాయలకు అమ్మ ఒక వస్తువును
రూపాయలకు అమ్మగా వ్యాపారి 20% లాభం పొందుతాడు. 20% లాభం పొందుతాడు. 20% లాభం పొందుతాడు. అయితే అయినా ఆ వస్తువు కొన్న వెల ఎంత అని డౌట్. సరే, మనం ఎంతసేపు ఏం చేస్తామంటే ఆ బుక్లో ఈ బుక్లో అంటే అమ్మిన వెల ఇచ్చాడు, లాభం ఇచ్చాడు కాబట్టి కొన్న వెల అంటే మళ్ళీ బుక్ ఎతకాలి. అవి అన్నీ అవుట్డేటెడ్. మనం జనరల్గా మార్చుకుందాం. జనరల్గా నేర్చుకుంటే అది స్టాండర్డ్గా ఉంటుంది. 720 రూపాయలకు అమ్మాడు. తద్వారా వాడికి ఏమొచ్చింది? లాభం వచ్చింది, 20% లాభం. ఒకడైతే చూడండి, ఒక వస్తువు విలువలో ఎటువంటి మార్పు లేనంత వరకు ఆ వస్తువు విలువ ఎల్లప్పుడూ 100%కి సమానం. ఎటువంటి మార్పు లేనంత వరకు అంటే లాభం కానీ నష్టం కానీ లేనంత వరకు అది ఎప్పుడు కూడా 100%. 720 రూపాయలకు అమ్మగా అతనికి 20% లాభం వచ్చాడు అని అంటే లాభం అంటే మిగిలిందే కదా. అంటే 100 మీద 20% లాభం పొందాడు అని అర్థం. ఎందుకంటే చూడండి, అమ్మిన వెల ఈక్వల్ టు దేనికి సమానం? కొన్న వెల ప్లస్ ఎంత? లాభం. ఎస్, అయిపోయి. ఇదే కాన్సెప్ట్. కొన్న వెల ఎప్పుడు కూడా ఎంత శాతం అన్నాం? 100%. ఇది వస్తే చాలయ్యా. కొన్న వెల ప్లస్ ఇదంతా 20%. అప్పుడు మొత్తం కలిపి ఎంత? 120%. ఎస్, 120 అయిపోయా. అప్పుడు ఇది ఏమవుతుందో చూడండి. 120 అమ్మిన వేలే కదా మనకి ఇచ్చింది. ఎంత కమ్మాడు? 720 రూపాయలకి అమ్మాడు. అంటే 120% ఈక్వల్ ఎంత? 720 అయితే ఇది ఎన్నిసార్లు పోతుందా? 6 సార్లు. 12 ఆర్లు ఎంత? 72 అయిపోయాయి కదా. 1% 6 అని అర్థం. మరి వాడు ఏమన్నాడు? వస్తువు కొన్న వెల ఎంత కదా అడిగింది. కొన్న వెల ఎంత శాతం? 100%. ఇంతకుముందు ఇది ఎన్నిసార్లు పోయింది? 1% అంటే 6 కదా, 6 అయిపోయాయి. ఎంత ఆన్సర్? 600 రూపాయలు. సింపుల్ అప్లికేషన్. అంటే ఇక్కడ ఏమైంది? కొన్న వెల ఎప్పుడు కూడా 100%. కొన్న వెల ఎప్పుడు కూడా 100%. అందుకే ఇది చెప్పింది. కొన్న వెల ఎప్పుడు కూడా ఏమవుతుంది? 100% అవుతుంది. సో ఆ బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అమ్మిన వెల ఈక్వల్ టు కొన్న వెల ప్లస్ లాభం. కొన్న వెల ప్లస్ లాభం. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం ఎలా వెళ్తే మనకు ఏ ఫార్ములాస్ బైహార్ట్ చేయని అవసరం లేదు అని అంటాం. ఏవి కూడా బైహార్ట్ చేయని అవసరం. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, అసలు లేదా ఒక వస్తువు మీద పెట్టిన పెట్టుబడి లేదా ఆదాయం ఎల్లప్పుడూ ఏమవుతుందంటే 100%. అసలు ఏమవుతుంది ఇక్కడ? అసలు లేదా పెట్టుబడి లేదా ఆదాయము లేదా ఏమవుతుంది? మొత్తం అప్పు ఏమవుతుంది? ఎప్పుడు కూడా 100%. 100%. ఇవన్నీ దేంట్లో వస్తాయి మనకు? బారు వడ్డీ, చక్రవడ్డీ వీటిల్లో వస్తూ ఉంటాయి మనకి. బారు వడ్డీ, చక్రవడ్డీలో వస్తుంటాయి. అసలు లేదా పెట్టుబడి లేదా ఆదాయము లేదా మొత్తం అప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే వాడు ఏమంటాడు ఇక్కడ? అసలు అనేది ఎప్పుడు కూడా 100%. 10,000 రూపాయల అసలుపై 5% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరములకు అయ్యే బారు వడ్డీ ఎంత అన్నాడు. బారు వడ్డీ అంటే కేవలం అసలు మీద వడ్డీ మాత్రమే. ఇప్పుడు చూడండి, జనరల్గా మనం చూస్తే
రూపాయల అసలుపై 8,000 రూపాయల అసలుపై 5% వార్షిక వడ్డీ రేటు చొప్పున ఏమంటాడు? 10 సంవత్సరములకు లేదా 4 సంవత్సరములకు అయ్యే వడ్డీ, 4 సంవత్సరములకు అయ్యే వడ్డీ ఇది అడుగుతాడు. ఓకే, 8,000 రూపాయల అసలుపై 5% వార్షిక వడ్డీ. వార్షిక అంటే ఏంటి? సంవత్సరం. ఎన్ని సంవత్సరాలకు? 4 సంవత్సరాలకు వచ్చే ఏమంటున్నాడు? అయ్యే వడ్డీ అంటే బారు వడ్డీ. సంవత్సరానికి 5% అయితే 4 సంవత్సరముల కంటే ఎంత? 4 5లు 20%. 20% దేని మీద? 8,000 మీద. సో దేర్ఫోర్ ఆ వడ్డీ ఏంటయ్యా అనేది చూస్తే ఇండైరెక్ట్ అది బారు వడ్డీ. సంవత్సరానికి 5% చొప్పున 4 సంవత్సరములు అంటే 4 5లు ఎంత? 20. 20% ఆఫ్ ఎంత? 8,000. ఓకే, ఈ సింప్లిఫికేషన్లో కూడా కొద్దిగా మార్పు తెచ్చుకోండి. ప్రతిదానికి శాతం అంటే 100 రాసి కొట్టేసి ఎన్ని ఉండకూడదు. ఒక శాతం అంటే 100కి అని తెలుసు కదా. 100 ఎక్కడ వస్తుంది? హారంలో వస్తుంది. 1% అంటే 2 సున్నాలు కొట్టేయచ్చు. ఇట్లా శాతం అంటే 100కి సమానం అన్నాం కదా, 2 సున్నాలు కొట్టేస్తాం. ఇక మిగిలింది ఏంటి? ఇది హాఫ్, ఇది 0 కాదు. 20 × 20 × 80. 20 × 80. ఇప్పుడు ఎలాగో 0, ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 సున్నాలు ఉన్నాయి. 1 2 2 8 ఎంత? 16. ఇదే కదా వడ్డీ. 8,000 రూపాయల అసలుపై 5% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరములకు అయ్యే వడ్డీ అంటే సంవత్సరానికి 5% చొప్పున 4 సంవత్సరములకు అయితే 4 5లు ఎంత? 20. 20% ఆఫ్ వాట్? 800 అంట. 1% అంటే 2 సున్నాలు ఇలా కొట్టేస్తూ వస్తుంటారు. అసలైనా పెట్టుబడి అయినా తర్వాత మొత్తం అప్పైన ఎప్పుడు కూడా 100%. తర్వాత ఆదాయము అంటున్నాడు. మరి ఆదాయము అనేది కాదు. ఆదాయం అనేది ఏమొస్తుందంటే ఖర్చు ఉంటుంది ప్లస్ మిగిలింది. ఖర్చు ప్లస్ వాటి సేవింగ్ 2 కలిపి ఏమవుతుంది? 100%. ఆదాయం అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది? 100%కి సమానం ఉంటుంది. ఆదాయం అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది? 100%కి సమానం. తర్వాత దీంట్లోనే ఇంకోటి చూస్తే 5వది ఒక సంఖ్య అనేది నిర్వచింపబడింది అని అంటే, ఒక సంఖ్య అంటే ఎప్పుడు కూడా 100%. ఒక సంఖ్యలో ఎటువంటి మార్పు లేనంత వరకు అది ఎప్పుడు కూడా ఏమవుతుంది? 100%. ఒక సంఖ్య నిర్వచింపబడింది అంటే ఒక సంఖ్యలో ఎటువంటి మార్పు లేనంత వరకు, అంటే ఎటువంటి మార్పు అంటే పెరగడం కానీ తగ్గడం కానీ లేనంత వరకు. ఒక సంఖ్యలో ఎటువంటి మార్పు లేనంత వరకు, ఒక సంఖ్య లేదా వస్తువు విలువలో ఎటువంటి మార్పు లేనంత వరకు ఏమవుతుంది? ఇక్కడ అది 100%. అదే ఇక్కడ రాస్తాం. ఒక సంఖ్యలో ఎటువంటి మార్పు లేనంత వరకు ఆ సంఖ్య ఎల్లప్పుడూ 100%కు సమానం. 100%కు సమానం. ఒక సంఖ్యలో ఎటువంటి మార్పు లేనంత వరకు ఆ సంఖ్య ఎల్లప్పుడూ 100%కు సమానం. అయితే ఇప్పుడు చూడండి, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏమవుతుంది ఇక్కడ జనరల్గా ఒక సంఖ్యలో 60%ను
లేదా ఒక సంఖ్యలో 20% పెరగగా ఆ సంఖ్య 720కి సమానమైతే ఆ సంఖ్య ఏది అని అంటాడు. ఒక సంఖ్యలో 20% పెరగ, లేదా మనం ఎగ్జాంపుల్ చూస్తే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ మనం గమనిస్తే, ఎగ్జాంపుల్ ఒక సంఖ్యలో ఒక సంఖ్యలో 10% పెరగగా 10% పెరగగా ఆ సంఖ్య 770కి సమానమైతే 770కి సమానం అయితే ఆ సంఖ్య ఏది? ఆ సంఖ్య అడుగుతాడు. ఒక సంఖ్యలో 10% పెరగగా ఆ సంఖ్య 770కి సమానం అయితే ఆ సంఖ్య ఏది? 10% పెరిగింది అని అంటే ఒక సంఖ్యలో ఎటువంటి మార్పు లేనంత వరకు 100% అన్నాం కదా. 10% పెరిగితే ఏం రాయాలి? 100కు 10 కలపాలి. 10% తగ్గితే 100 నుంచి 10ని తీసేయాలి. ఇప్పుడు చూడండి, 10% పెరిగిందంటే 100 + 10 ఏమవుతుంది? 110. 110% ఈక్వల్ ఎంతకు సమానం? 770. అయితే వాడు ఏమన్నాడు? ఆ సంఖ్య. ఆ సంఖ్య అంటే ఎప్పుడు కూడా ఏమవుతుందంటే 100% అని అర్థం. 100%. ఇవండి మనకు కావాల్సింది. ఈ బేసిక్స్ రావాలి. ఇప్పుడు చూడండి, ఈ 110 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 7 సార్లు కదా. 0 0 11 7 77. మరి ఆ సంఖ్య అంటే ఇది ఎన్నిసార్లు పోవాలి? 7 సార్లు. ఎంత ఇది? 700. ఇట్లా పెరిగితే కలపాలి, తగ్గితే తగ్గించాలి. ఈ విధమైన సూక్ష్మీకరణలు, ఈ విధమైన అప్లికేషన్స్ కనుక వస్తే ఏమైనా, ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఎగ్జాంపుల్ ఏదైనా తగ్గిందనుకోండి, ఒక గ్రామ జనాభాలో 10% తగ్గగా ప్రస్తుతం గ్రామ జనాభా 9900. ఇప్పుడు గ్రామ జనాభాలో 10% తగ్గగా ఆ గ్రామ జనాభా 990 అయితే తగ్గక ముందు గ్రామ జనాభా గ్రామ జనాభా ఎంత? 10% తగ్గింది. ఒక సంఖ్యలో ఎటువంటి మార్పు లేనంత వరకు అది 100% అనుకున్నాం కదా. 10% తగ్గింది అని అంటే 100లో 10 పోతే ఏమవుతుంది? 90. అంటే 90% ఈక్వల్ టు 990 అయితే 100% ఎంత? 100% ఎంత? ఓకే. ఇప్పుడు కూడా ఏం లేదమ్మా, ఈ 90 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది చూడండి. 11 సార్లు. 100 × 11 ఏమవుతుంది? 1100. సో ఈ విధంగా ఈ అప్లికేషన్స్ అనేవి మనం నీట్గా ఇన్ డీటెయిల్గా మనం ఈ అప్లికేషన్స్ మీద కనుక గ్రిప్ వస్తే మన మీద మనకు నమ్మకం వస్తుంది. తద్వారా ఏమవుతుందంటే మన గోల్ మనం రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ప్రతిదాన్ని బేసిక్స్ మీద మనం పూర్తి గ్రిప్ తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగితే చాలు. డెఫినెట్గా మన లక్ష్యాన్ని మనం ఛేదించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఇవి మనం లిమిటెడ్ ఎగ్జాంపుల్ తోటి
ఇక మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే దీని కొనసాగం మరికొన్ని బేసిక్స్ మనం చెప్పుకుంటూ కంటిన్యూ చేద్దాం.